నమస్తే. మరోసారి ప్రజల వద్దకు వెళ్లేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన 4 చోట్ల పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ఈ ముఖ్యమైనటువంటి నగరాల్లో ఆయన పర్యటించి అక్కడ ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు అలాగే ఇతర నాయకులతో సమావేశమై ఒక దిశానిర్దేశం చేయనున్నారు. 4 చోట్ల బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేందుకు అక్కడ జన సైనికులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో జనసేనాని పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. 2 పార్టీలు ఐక్య కార్యాచరణతో ఉమ్మడి మేనిఫెస్టోతో ఇప్పటికే ప్రజల ముందుకు వెళ్ళారు. ఇట్లాంటి తరుణంలో జనసేనాని పర్యటన చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎవరు వ్యూహాలు వారు పన్నుతున్నారు. దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన చాలా కీలకంగా మారబోతుంది. ఆసక్తికరమైనటువంటి ఆ మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది జనసేనలో చేరుతున్నారు. ఈ మధ్య వైఎస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరి ఆయన జనసేనలో చేరారు. అలాగే ఇంకా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో జనసేనాని పర్యటన చాలా కీలకంగా మారబోతుంది అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి కాస్త గందరగోళంగా మారింది. ఎలా అయినా సరే అధికారమే లక్ష్యంగా 2 పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. దీనిలో ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఈ 2 పార్టీలతో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందనేది కూడా సంకేతాలు బయటకు వచ్చాయి. ఇట్లాంటి తరుణంలో రాష్ట్రంలో ఇక సమయం లేదు కాబట్టి పర్యటన చేయాలి, ప్రజల వద్దకు వెళ్ళాలి, ముఖ్యంగా క్యాడర్ను కూడా మనం బలోపేతం చేయాలి అనేది మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారు. ఇట్లాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పటికే ముఖ్యంగా ఈ 4 చోట్ల బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షలాది మంది జన సమీకరణ ఇక్కడ ఇంపార్టెంట్. దానికి సంబంధించి కూడా కొంతమందికి ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. ఈ 4 సమావేశాల్లో బహిరంగ సభల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొంటారు. అంటే క్యాడర్లో అంటే ఏ స్థాయి లీడర్లు పాల్గొంటారనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ తెలుగుదేశం జనసేన కలిసే ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తుంది, ముందుకు వెళ్తున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో రాజకీయాలు అనూహ్యమైనటువంటి సమీకరణాలు మార్పులు జరుగుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ జనసేన వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇలాంటి క్రమంలో సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా ఇంకా ఆ నేతల్లో ఏదైతే టీడీపీ జనసేన ఉన్నారో ఆ 2 పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లో జోష్ను నింపేందుకు ఆ పార్టీ అధినేతలు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు వ్యూహాలు పన్నుతున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే నారా చంద్రబాబు నాయుడు కూడా ఒక కొత్త ప్రోగ్రాంతో ప్రజల వద్దకు వచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే లోకేష్ శంఖారావం పేరుతో ఆయన పని ఆయన చేస్తున్నారు. ఇలా వరుసగా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మమేకం కావాలి. వైఎస్ఆర్సీపీ వ్యతిరేక పాలనపై మనం సమరశంఖం పూరించాలి అనే నినాదంతోనే 2 పార్టీలు అడుగులు వేస్తున్నాయి.